దేవుడు ఎవరు? నువ్వెవరు? దేవుడు అన్నిటి మీద ఆధిపత్యం గలవాడు, అందరినీ చూచేవాడు, సర్వాధికారి. 1000 నామాలతో ఆయన కొనియాడినా తక్కువే కదా. సర్వాధికారి, సర్వసృష్టికి ఆది సంభూతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తి గలవాడు. ఆ దేవుడు అంటున్నాడు, నేను వస్తాను దిగి నీ మధ్య. బాధపడుతున్నావేమో, ఏడుస్తున్నావేమో, చెరసాల్లో ఉండి మూలుగుతున్నావేమో, భయం చేత వణికిపోతున్నావేమో. నువ్వు భయపడే అవసరం లేదు. నువ్వు దీన హృదయంతో, వినయ విధేయత్వం గల మనసుతో, తగ్గింపుతో ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ మధ్యకు దిగి వచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హిజ్కియా రాజు వినయంతో, తగ్గింపుతో, కన్నీళ్లతో, రాజుకి ఎక్కడి నుండి వస్తే కన్నీళ్ళు. రోగం వచ్చింది, దేవుడు కావాలి. దేవుడు నాకు అవసరం లేదు, నేనే దేవుడు అంటారు కదా చాలామంది యవనస్తులు. దేవుడు వచ్చే పరిస్థితి నీకు ఏర్పడుతుంది. దేవా నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు. 102వ కీర్తన 17వ వచనంలో, నేను దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు నేను తిరుగుతానన్నాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ సో గుడ్.